హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ క్లిప్ నుంచి ఇంగ్లీష్ వొకాబులరీ యాజ్ వెల్ యాజ్ ఈ న్యూస్ నుండి ఒక అవేర్నెస్ కూడా పొందబోతా ఉన్నాం. రైట్ ఫ్రెండ్స్, హెడింగ్ మనం చూసుకున్నట్లయితే టీచర్ లూజెస్ 3.05 L means lakhs to fake BSNL agents. So this is our heading. టీచర్ అంటే ఒక టీచర్ లూజెస్ అంటే నష్టపోవడం అనమాట. నష్టపోవడం లేదా కోల్పోవడం. ఏం కోల్పోయారట? 3,05,000 రూపీస్ నష్టపోయారట. ఎవరికి? టు ఫేక్ బిఎస్ఎన్ఎల్ ఏజెంట్స్. ఇక్కడ ఫేక్ అంటే మోసగాళ్ళు అనమాట, లేదా నకిలీ. ఆ నకిలీ బిఎస్ఎన్ఎల్ ఏజెంట్స్కి, ప్రతినిధులకి ఈ 3,05,000 రూపాయలు అయితే ఈ టీచర్ నష్టపోవడం జరిగింది. మరి ఎలా నష్టపోయారు, వాళ్ళు ఎలా ఆ టీచర్ని ఫ్రాడ్ చేశారు ఏంది అనేది ఒకసారి మనం న్యూస్లోకి వెళ్ళినట్లయితే, సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పారాగ్రాఫ్. ఏ 44-year-old teacher from Hyderabad lost 3.05 lakh to fraudsters posing as BSNL employees who claimed that his number was involved in a money laundering racket. So friends, this is our first paragraph. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏ 44-year-old టీచర్ అంటే 44 సంవత్సరాల ఒక టీచర్ ఫ్రమ్ నుండి, ఎక్కడి నుండి? హైదరాబాద్లో ఉన్నటువంటి 44 years ఓల్డ్ టీచర్ లాస్ట్ కోల్పోయారనమాట. ఎంత? 3,05,000 రూపాయలని అయితే కోల్పోయారు. లాక్ టు ఫ్రాడ్స్టర్స్. ఇక్కడ ఫ్రాడ్స్టర్స్ అంటే మీనింగ్ ఏంటంటే మోసగాళ్ళు అనమాట. ఈ మోసగాళ్ళకి ఈ 3,05,000 రూపాయలు అయితే ఈయన సమర్పించుకోవడం జరిగింది. ఈ పోజింగ్ యాజ్ అంటే వాళ్ళు ఎలా నటించారు? ఇక్కడ పోజింగ్ అంటే నటించడం అనమాట. పోజింగ్ యాజ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అని చెప్పి ఈ టీచర్ని అయితే ఈ 3,05,000 రూపాయలు కోల్పోయేలైతే చేశారనమాట. హూ క్లెయిమ్డ్ దాట్ అంటే వాళ్ళు ఏమని చెప్పారు? హూ అంటే ఎవరైతే ఈ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు. హూ క్లైమ్డ్ అంటే పేర్కొనడం అనమాట. హూ క్లైమ్డ్ అంటే వాళ్ళు పేర్కొన్నారు. ఏమని పేర్కొన్నారు? దాట్ అదేంటంటే హీజ్ నెంబర్ వాజ్ అంటే అతని యొక్క నెంబర్, ఎవరైతే టీచర్ ఉన్నారో ఈ టీచర్ యొక్క నెంబర్ అనేది వాజ్ ఇన్వాల్వ్డ్ అంటే మీ నెంబర్ అనేది ఇన్వాల్వ్ అయింది. ఎందులో ఇన్వాల్వ్ అయింది? ఇన్ ఏ మనీ లాండరింగ్ రాకెట్. ఈ మనీ లాండరింగ్ రాకెట్లో మీ నెంబర్ అనేది ఇన్వాల్వ్ అయింది. అంటే ఇక్కడ మనీ లాండరింగ్ అంటే హవాలా అనమాట. అంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ, అది చట్టవిరుద్ధమైనటువంటి ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. ఆ ఇల్లీగల్ యాక్టివిటీలో మీ నెంబర్ అనేది ఇన్వాల్వ్ అయింది అని చెప్పేసి మేము బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ మాట్లాడేది అని చెప్పి ఈ 3,05,000 రూపీస్ అయితే ఒక టీచర్ నుండి తీసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ పారాగ్రాఫ్లోకి మనం వెళ్ళినట్లయితే అఫీషియల్స్ సెడ్ దట్ అంటే అధికారులు, మనోడు మరి కంప్లైంట్ ఇచ్చారనమాట ఆ టీచర్ గారు. అఫీషియల్స్ సెడ్ దట్ ద విక్టిమ్ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ద బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ క్లెయిమింగ్ దట్ హిస్ మొబైల్ నెంబర్స్ వుడ్ బి blocked within the next 2 hours due to alleged involvement in illegal activities. So friends, officials అంటే అధికారులు said చెప్పారు దట్ ఏమని? ద విక్టిమ్ రిసీవ్డ్ అంటే విక్టిమ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ బాధితుడు అనమాట. అంటే ఏదైతే ఫ్రాడ్స్టర్స్ తోటి మోసపోయినటువంటి బాధితుడు టీచర్ ఉన్నారో వాళ్ళని విక్టిమ్ అంటున్నాం ఇక్కడ. అఫీషియల్ సెడ్ దట్ ద విక్టిమ్ ఆ బాధితుడు రిసీవ్డ్ అంటే వాళ్ళకు వచ్చిందనమాట. ఏమొచ్చింది? రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ద బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ అంటే మేము బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు ఒక ఆ విక్టిమ్ బాధితుడికి ఒక కాల్ వచ్చింది. క్లైమింగ్ దట్ అండ్ వాళ్ళు ఏమని పేర్కొన్నారు? క్లైమింగ్ దట్ హిస్ మొబైల్ నెంబర్స్ వుడ్ బి బ్లాక్డ్ అంటే మీ నెంబర్స్ని మేము బ్లాక్ చేస్తాము విదిన్ ద నెక్స్ట్ 2 hours డ్యూ టు అలీజ్డ్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏదైతే అలీజ్డ్ అంటే ఆరోపించినటువంటి అంటే డిక్లేర్ చేసినటువంటి ఆ ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఇల్లీగల్ యాక్టివిటీస్ మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఇన్వాల్వ్మెంట్లో మీ నెంబర్స్ అనేవి ఉన్నాయి. మీ నెంబర్స్ మేము విదిన్ 2 hours నెక్స్ట్ 2 hours మేము బ్లాక్ చేస్తామని చెప్పేసి మేము బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నామని ఆ బాధితుడికి అయితే కాల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద స్కామర్స్ షేర్డ్ దట్ హిస్ మొబైల్ నెంబర్స్ వర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అన్లాఫుల్ పర్పసెస్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు కాంటాక్ట్ ఏ హాట్లైన్ టోల్-ఫ్రీ నెంబర్ టు రిజిస్టర్ కంప్లైంట్స్ ఎట్ ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ ఇన్ లక్నో. రైట్, ద స్కామర్స్ అంటే ఏదైతే ఆ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు షేర్డ్ దట్ అంటే వాళ్ళు షేర్ చేశారనమాట. ఏం షేర్ చేశారు? దట్ హిస్ మొబైల్ నెంబర్స్ వర్ బీయింగ్ యూజ్డ్. సో ఫ్రెండ్స్, దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేశారు.
హీస్ మొబైల్ నెంబర్స్ అనేవి మన ఆబ్జెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్ట్. అండ్ వర్ అనేది మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్. ఇక్కడ వర్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే మొబైల్ నెంబర్స్ అనేది ప్లూరల్ ఆబ్జెక్ట్ కాబట్టి. అండ్ బీయింగ్ అనే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ కంటిన్యూస్ మీన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అండ్ బీయింగ్ తర్వాత మనం వర్బ్ 3 ఫామ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే V3 ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అయితే యూజ్ చేయాలి. మరి దీని మీనింగ్ ఏమవుతుంది? దట్ హిస్ మొబైల్ నెంబర్స్ వర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అన్లాఫుల్ పర్పసెస్. అంటే మీ మొబైల్ నెంబర్స్ అనేవి అన్లాఫుల్ పర్పసెస్ అంటే చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలలో ఉపయోగించబడుతున్నాయి అని చెప్పారు. అండ్ ఇన్స్ట్రక్టెడ్ అండ్ సూచించారనమాట. ఏమైనా సూచించారు? హిమ్ టు కాంటాక్ట్ ఏ హాట్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్. ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఇప్పుడు కంప్లైంట్ అయితే చేయండి, రిజిస్టర్ చేసుకోండి కంప్లైంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అది ఎక్కడ? ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ ఇన్ లక్నో అని ఈ స్కామర్సే ఆ విక్టిమ్కి అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళినట్లయితే, వెన్ హీ డిడ్ అంటే ఎప్పుడైతే ఆ బాధితుడు కాల్ చేశారో, ఏ సబ్ ఇన్స్పెక్టర్ దేర్ ఇన్ఫార్మ్డ్ ద విక్టిమ్ దట్ హిస్ ఆధార్ నెంబర్ వాజ్ యూజ్డ్ టు ఓపెన్ 3 accounts ఇన్ లక్నో which were allegedly involved in illegal money laundering activities, said the officials. Right. సో వెన్ హీ డిడ్ అంటే ఎప్పుడైతే అతను ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయమని ఆ స్కామర్స్ చెప్పారు కదా, ఆ చెప్పినప్పుడు వెన్ హీ డిడ్ అంటే ఎప్పుడైతే కాల్ చేస్తాడో, ఏ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఇది కూడా ఫేక్ అనమాట. వాళ్ళు ఏ సబ్ ఇన్స్పెక్టర్ దేర్ ఇన్ఫార్మ్డ్ ద విక్టిమ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫేక్ సబ్ ఇన్స్పెక్టర్ చెప్పారనమాట బాధితుడికి ఏమని? దట్ హీస్ ఆధార్ నెంబర్ వాజ్ యూజ్డ్ టు ఓపెన్ 3 accounts ఇన్ లక్నో. ఈ లక్నోలో మీ ఆధార్ నెంబర్ని యూజ్ చేసుకొని 3 బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేశారని అక్కడ ఉన్నటువంటి ఆ స్కామరే చెప్పడం జరిగింది. విచ్ వర్ అలీజెడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్. సో మీ అకౌంట్స్ అన్నీ కూడా ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్లో ఉన్నాయని చెప్పేసి ఆ సబ్ ఇన్స్పెక్టర్ అయితే అంటే ఆ స్కామర్ చెప్పడం జరిగింది. సెట్ ది అఫీషియల్ అంటే అఫీషియల్కి మన విక్టిమ్ అయితే అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే, ద స్కామర్స్ దెన్ థ్రెటెండ్ హిమ్. తర్వాత స్కామర్స్ ఏం చేశారట? థ్రెటెండ్ అంటే భయపెట్టడం లేదా బెదిరించడం. హిమ్ అతనిని బెదిరించారు. దట్ ఏమని? హీ వుడ్ బి అరెస్టెడ్ అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము. ఇప్పుడు విదిన్ ద నెక్స్ట్ 2 hours అండర్ ఫెమా అండ్ ద PMLA యాక్ట్. సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము రాబోయే 2 గంటల్లో, విదిన్ 2 గంటల్లోగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఫెమా అండ్ ద PMLA యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఈ స్కామర్స్ ఆ విక్టిమ్ని అయితే భయపెట్టడం జరిగింది లేదా బెదిరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏమైందో చూద్దాం. అండర్ ద ఫెమా యాక్ట్ అండ్ దే ఆల్సో క్లైమ్డ్ అండ్ ఇంకా వాళ్ళు పేర్కొన్నారు దట్ ఏమని? ద కాన్వర్జేషన్ వాజ్ బీయింగ్ రికార్డెడ్. సో ఈ స్టేట్మెంట్ కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాసివ్ వాయిస్లో ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఇది కాన్వర్జేషన్ కాబట్టి, అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి డైలాగ్ కాబట్టి ఇదంతా కూడా. ద కాన్వర్జేషన్ అంటే ఈ సంభాషణ అంతా కూడా ఇది సింగులర్ కాబట్టి, సింగులర్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయాలి. ద కాన్వర్జేషన్ వాజ్ బీయింగ్ రికార్డెడ్ అంటే ఈ సంభాషణను రికార్డు చేస్తున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా, యాజ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ అంటే ఒక దానిలో భాగంగా, యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిమాండెడ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే గోప్యంగా ఉంచాలి ఈ కాన్వర్జేషన్ అంతా కూడా, దీన్ని మేము రికార్డ్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా అని చెప్పేసి ఆ స్కామర్స్ పేర్కొనడం జరిగింది. అండ్ ఫర్ further investigation, the scammers instructed the victim to make a payment of 3,05,533 rupees to prevent his arrest, providing receipts for the payment, added the officials. Right friends. So further investigation అంటే within 2 hours మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, నెక్స్ట్ ఈ కాన్వర్జేషన్ రికార్డ్ అవుతుంది, ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అని చెప్పి ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అంటే తర్వాత చేయబోయే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో దానికి ద స్కామర్స్ ఇన్స్ట్రక్టెడ్ ద విక్టిమ్ అంటే ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విక్టిమ్కి ఇన్స్ట్రక్ట్ చేశారు ఏమని? టు మేక్ ఏ పేమెంట్ ఆఫ్ 3,05,533 రూపీస్ టు ప్రివెంట్ హిజ్ అరెస్ట్ అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అంటే, మీరు అరెస్ట్ కాకుండా ఉండాలంటే
ఈ 3,05,553 రూపీస్ మాకు పేమెంట్ చేయండి అని చెప్పేసి ఆ స్కామర్స్ ఆ బాధితుడికి విక్టిమ్కి అయితే ఆ టీచర్కి అయితే చెప్పడం జరిగింది. అండ్ ప్రొవైడింగ్ రిసీట్స్ ఫర్ ద పేమెంట్, ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత రిసీట్స్ కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఆ టీచర్కి అయితే చెప్పడం జరిగింది. సో ఇలా అని యాడెడ్ ది అఫీషియల్ అయితే చెప్పడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇలా మనకు స్కామ్ కాల్స్ అనేవి కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయినాయి అనమాట. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి వాటికి మనం భయపడకూడదు. స్కామర్స్ చేసేటటువంటి కాల్స్కి ధైర్యంగా మనం ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కానీ భయపడి ఓటీపీలు చెప్పడం కానీ, ఇలా మీ ఫోన్ నెంబర్ ఇలా యూజ్ అయిందని చెప్పేసి చెప్పడం కానీ, ఇలా ఏమన్నా ఫోన్ కాల్స్ వస్తే వాటిని మీరు అవాయిడ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.